ప్రతి నెల సాఫీగా సాగిపోవాల్సిన నెలసరి కొంతమందికి మాత్రం చాలా బాధాకరమైన అనుభవంగా మారిపోతుంటుంది. పొత్తు కడుపులో భరించలేనంత నొప్పితో మెలికలు తిరిగిపోతుంటారు. దీంతో నెలసరి వస్తుందంటేనే భయపడిపోతుంటారు. నిజానికి బాధాకరమైన నెలసరికి చాలా కారణాలే ఉంటాయి. వాటిని గుర్తించి తగు జాగ్రత్తలతో పాటు చికిత్స తీసుకుంటే చాలు నెలసరి నొప్పి బాధల్ని సులువుగానే అధిగమించవచ్చు. వైద్య పరిభాషలో డిస్మెనోరియాగా పిలిచే బాధాకరమైన నెలసరికి కారణాలు, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పెయిన్ఫుల్ పీరియడ్స్ అనేది మనం ఎందుకు వస్తుంది అనేది చూసుకుంటే కనుక కొన్ని రకాల హార్మోన్స్, అంటే మనం ప్రోస్టాగ్లాండిన్ అనే హార్మోన్ వలన గర్భాశయం అనేది కాంట్రాక్ట్ అయ్యి అదేవిధంగా బ్లీడింగ్ అనేది బయటకు రావడం. అండ్ ఈ కాంట్రాక్షన్సే కొంతమందికి పెయిన్లెస్గా ఉంటుంది, వాళ్ళకి నొప్పి ఉండదు ఈ కాంట్రాక్షన్స్ వలన. మరి కొంతమందికి ఈ కాంట్రాక్షన్స్ వలన నొప్పి అనేది రావడం జరుగుతూ ఉంటుంది. ప్రైమరీ డిస్మెనోరియా అయితే కనుక జస్ట్ మనకి అండర్లయింగ్ ప్రాబ్లం ఏమీ లేదు కాబట్టి ఓన్లీ పెయిన్ కిల్లర్స్ మాత్రమే సజెస్ట్ చేయటం జరుగుతుంది. సో చాలా మైల్డ్గా ఉన్నప్పుడు హాట్ ప్యాక్ పెట్టుకోవడం కానీ, లేదా కొంతమందిలో న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ వలన లేదా వైటమిన్ డెఫిషియన్సీస్ వలన కూడా ఈ డిస్మెనోరియా అనేది రావటం జరుగుతుంది. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ వైటమిన్ B12 చాలా కామన్గా చూసే డెఫిషియన్సీస్ వైటమిన్ B12 డెఫిషియన్సీ, వైటమిన్ D డెఫిషియన్సీ. అదేవిధంగా కొంతమందిలో థైరాయిడ్ పెరగటం వలన కూడా ఈ విధంగా పెయిన్ అనేది ఎక్కువగా రావటం జరుగుతూ ఉంటుంది. సో వీటికి సంబంధించిన టెస్ట్లు అనేది చేసుకుని ఇవన్నీ నార్మల్గా ఉంటే కనుక మనం సింపుల్ పెయిన్ కిల్లర్స్ ఇచ్చి దీన్ని పెయిన్ అనేది తగ్గించడం జరుగుతూ ఉంటుంది. సో ఇంకొంతమందిలో అంటే మనం అనుకున్నట్లు సెకండరీ డిస్మెనోరియా కనుక ఉంటే దాంట్లో మనం అల్ట్రాసౌండ్ చేయటం వలన, స్కానింగ్ చేయటం వలన మనకి గర్భాశయంలో గడ్డలు ఉన్నాయా లేదా ఎడినోమయోసిస్ ఉందా, ఎటువంటి ప్రాబ్లం ఉంది అనేది మనకి తెలుస్తూ ఉంటుంది. ఇంకొంతమందిలో ఇన్ఫెక్షన్స్ ఎస్పెషల్లీ ఉన్నప్పుడు వాళ్ళకి ఏమన్నా తెల్లబట్ట అవుతుందా, ఏమన్నా ఎక్కువగా స్మెల్ అనేది రావటం జరుగుతుందా అనేది చూసుకుని దాన్ని బట్టి లోపల గైనిక్ ఎగ్జామినేషన్ కూడా చేసి ఇన్ఫెక్షన్స్ అనేది రూల్ అవుట్ చేసుకోవటం జరుగుతుంది.